రోజు ప్రత్యేకంగా మీ ముందుకు రావడానికి ప్రధానమైన కారణం 9.5 ఏళ్ల కింద 2014 కంటే ముందు తెలంగాణ రాష్ట్రం రాకముందు తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడుతున్నటువంటి సందర్భం తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ కనబడ్డట్టయింది. ఆనాడు ఏదైతే గౌరవ బీఆర్ఎస్ పార్టీ అధినేత నీళ్లు నిధులు నియామకాలని ఏదైతే తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినారో అదేవిధంగా ఈనాడు మీరు చెప్పినటువంటి గతంలో అసెంబ్లీ ఎన్నికలలో మీరు ఏదైతే హామీ ఇచ్చారో 2 లక్షల ఉద్యోగాలను ఇస్తాం, ఏడాది తిరగక ముందు 2024 లోపు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, మెగా డిఎస్సి పెడతామని వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టి ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీని మరి నెరవేర్చకుండా విద్యార్థులను డిఎస్సి అభ్యర్థులను వాళ్ళను మనుషులుగా కాకుండా వాళ్ళను మరీ నీచంగా వాళ్ళను హింసిస్తూ లాఠీ చార్జ్ చేస్తూ అరెస్టులు చేస్తూ ఇవాళ వాళ్ళ కనీసం రాత్రిపూట కరెంటు తీసేసి మంచినీళ్లు కూడా లేకుండా చేసి విద్యార్థులకు ఆకలితో అలమడిస్తున్నటువంటి ఆ సందర్భంలో వాళ్ళ హక్కుల కోసం మీరిచ్చిన మాట కోసం మీరిచ్చినటువంటి ఏదైతే డిఎస్సి ఉందో ఆ డిఎస్సి టెట్ తర్వాత డిఎస్సిని మాకు కొంత సమయాన్ని ఇవ్వండి, 3 నెలల సమయాన్ని తర్వాత మళ్ళీ పరీక్షలు నిర్వహించండి అని చెప్పి మొన్ననే ఒక పరీక్ష రాసినాం. మళ్ళీ 10-15 రోజులలో 25 రోజుల లోపు ఒక పరీక్ష రాయాలంటే అది చాలా కష్టతరమైనటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి మరి విద్యార్థులు డిఎస్సి అభ్యర్థులందరూ కూడా అభ్యర్థిస్తే నివేదిస్తే వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేస్తే విద్యాశాఖ ఆఫీస్ దగ్గర కానీ ఇవాళ ఓయూ దగ్గర కానీ ఇవాళ రోడ్ల మీద వాళ్ళ పరిస్థితి చాలా అధ్వానమైనటువంటి పరిస్థితి. ఇందుకేనా మేము మిమ్మల్ని గెలిపించుకున్నది? మీరు ఆ రోజు ఇదే రేవంత్ రెడ్డి, మరి ఇదే తీన్మార్ మల్లన్న, ఇదే కోదండ రామరెడ్డి, ఇదే బల్మూర్ వెంకటు, ఇదే అశోక్ నగర్లో ఉన్నటువంటి కోచింగ్ సెంటర్లకు వచ్చి మాకు ఒక అవకాశం ఇవ్వండి, మీ మద్దతు ఇవ్వండి, మేం గెలిచిన తర్వాత 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం, అంతేకాకుండా మీకు అండగా ఉంటాం, మరి అన్ని రకాల జాబ్ క్యాలెండర్ని విడుదల చేస్తామని చెప్పి ఆనాడు అబద్ధపు హామీలతో విద్యార్థులందరినీ విద్యార్థి లోకాన్ని మోసం చేసి నయవంచన చేసి ఇలా నయవంచక ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని ఏలుతున్నది. ఇవాళ విద్యార్థులకు ఏం చెప్పినండి? కనీసం ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి, ఇదే బల్మూరి వెంకట్, ఇదే కోదండ రామరెడ్డి ఆనాడు తెలంగాణ కోసం ఆలోచన చేసి కొట్లాడినటువంటి ఆయన ఇలా విద్యార్థులు రోడ్డు మీద పడి మరి పోలీసు వాళ్ళు ఈడ్చుకొని పోతే కనీసం మరి వాళ్ళకు పరామర్శించి ఆ యొక్క అభ్యర్థులు డిఎస్సి అభ్యర్థులు ఏమంటున్నారు? మా వినతి పత్రం ఇచ్చుకోవడానికి, ఒక దరఖాస్తు ఇచ్చుకోవడానికి ఒక అవకాశం ఇవ్వండి అని ఎమ్మెల్యేలకు మంత్రులకు ప్రభుత్వానికి విన్నవించుకుంటే ఒక మంత్రి కానీ ఒక ఎమ్మెల్యే కానీ ఇదే సీఎం మరి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వస్తుంది, ఇంకా బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళను పార్టీలో చేర్చుకోవాల్సి అనే పని మీద ఉన్నాడు తప్ప ఇలా రోడ్ల మీద కొట్లాడుతున్నటువంటి వీళ్ళకి అండగా ఉండాలి, వీళ్ళకు ఒక పరిస్థితిని అనుకూలంగా ఉండాలి అని ఇవాళ పరిస్థితి తెలంగాణ ప్రజల పరిస్థితి కానీ తెలంగాణ నిరుద్యోగుల పరిస్థితి కానీ ఎట్లా ఉందో చూస్తే నాకు మళ్ళీ ఆనాటి ఉద్యమ కాలం గుర్తుకొస్తా ఉన్నది. ఈ డిఎస్సి అభ్యర్థి కాళ్ళ మీద పోలీసు ఆయన కాళ్ళ మీద పడుతున్నాడు. ఇంత దౌర్భాగ్య పరిస్థితి
కాంగ్రెస్ను గెలిపించుకుంటే తెలంగాణ నిరుద్యోగుల పరిస్థితి ఇలా పోలీసు వాళ్ళ కాళ్ళ మీద బడి కాళ్ళు మొక్కించుకునేటువంటి పరిస్థితి ఉంది. దయలేదా మీకు? ఇంత నిర్దాక్షిణ్యంగా ఇంత ఘోరంగా ఇవాళ నిరుద్యోగులు పోలీస్ కాళ్ళ మీద పడితే కూడా కనికరం లేదా మీకు? వాళ్ళతో కనీసం మాట్లాడి ఇట్లా కాదు, ఇట్లా చేస్తాం, ఇప్పుడు చేస్తాం, గిట్లా చేస్తామని చెప్పడానికి కూడా లేదు. వాళ్ళు ఏం అడుగుతున్నారు? వాళ్ళు ఏం తప్పు చేసినారు? మెగా డిఎస్సి పెట్టండి, మాకు చదువుకోవడానికి ఒక 3 మాసాల టైం ఇవ్వండి అని అన్నాడు. 3 మాసాల టైం ఇవ్వండి అంటే రెస్పాన్స్ లేదు. ఇదే పరీక్ష హాల్ టికెట్లు రిలీజ్ చేస్తాం, మేము ఇట్లానే పెడతాం, మీరు ఇట్లానే ఉంటాం అనేటువంటి తప్ప ఇప్పటి వరకు కనీసం చలించలేదు. ఒక మంత్రి గారు, ఒక ప్రజాప్రతినిధి కానీ ఎవ్వరు కూడా ఇప్పటి వరకు చలించలేదు. ఇప్పుడు మీరు చెప్పినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, మీరు మాట్లాడినటువంటి ఎన్నికల అంశాలలో ఏవైతే ఉన్నాయో ఒక్కసారి మనం వాటిని చూద్దాం. ఇదే రేవంత్ రెడ్డి, ఇదే ప్రియాంక గాంధీ, ఇదే రాహుల్ గాంధీ, ఇదే తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు 24 లోపు ఆ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అబద్ధపు హామీలు చెప్పి ఇలా తెలంగాణ నిరుద్యోగ విద్యార్థులందరినీ కూడా మోసం చేసినారు. వాళ్ళు ఏమడుగుతున్నారు? ఇలా తెలంగాణ విద్యార్థులు కనీసం మాకు 3 నెలలు ఒక చదువుకోవడానికి 3 నెలలు పోస్ట్పోన్ కావాలని అడుగుతున్నారు. వాళ్ళు మీ మనులు అడుగుతలేరు, మీ ముఖ్యమంత్రి పదవి అడుగుతలేరు, మీ మంత్రి పదవి అడుగుతలేరు, మీ ఎమ్మెల్యే పదవి అడుగుతలేరు, మీ ఎమ్మెల్సీ అడుగుతలేరు, ఓ కార్పొరేషన్ చైర్మన్ అడుగుతలేరు. మీకు చదువుకోవడానికి కొద్దిగా సమయం ఇవ్వండి, 3 నెలల అవకాశం ఇస్తే మేము ఆ పరీక్ష రాస్తాం, మెగా డిఎస్సి పెట్టండి. ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి 70,000 ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో ఖాళీ ఉన్నాయి, మాకు అవకాశం ఇస్తే మేము తప్పకుండా 70,000 ఉద్యోగాలను సంవత్సరం లోపల భర్తీ చేస్తాను. మరి 7 మాసాలైంది. వెనకటేదో కథలలో, చందమామ కథలలో చదువుకున్నట్టున్నది. ఏం చెప్పిండ్రు? 7 సముద్రాలు దాటితే అదేదో దొరుకుతుంది అని అన్నట్టు 7 మాసాలు దాటినా ఒక్క ఉద్యోగాన్ని కూడా ఇప్పటి వరకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇయ్యలే. అదే గౌరవ నాటి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఆ 30,000 ఉద్యోగాలను ఇట్లా ప్రొసీడింగ్లు ఇచ్చి, మేము ఇచ్చినటువంటి ఉద్యోగాలను మేము పెట్టి నోటిఫికేషన్ ఇచ్చి, మేము పరీక్ష రాసి, మేము రిజల్ట్ ఇచ్చినటువంటి మేము ఇచ్చేటువంటి ఉద్యోగస్తుల పత్రాలు ఇచ్చి మేము ఇచ్చినామని చెప్పుకున్నారు సిగ్గులైనటువంటి ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి. నువ్వు సొంతంగా ఒక్క ఉద్యోగం ఇచ్చినవా? ఈ 7 నెలల పాలనలో ఒక్క ఉద్యోగం ఇచ్చినవా అంటే దానికి నీ ఆన్సర్ లేదు. నీకు చిత్తశుద్ధి ఉంటే, నీకు దమ్ముంటే ఈ 24 లోపు డిసెంబర్ లోపు నువ్వు చెప్పిన 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వండి. మేము 9.5 ఏళ్లలో 2,30,000 ఉద్యోగాలు కల్పించాము. ఇలా పోలీస్ రిక్రూట్మెంట్ కావచ్చు, గ్రామ పంచాయతీలలో ఉన్న సెక్రటరీలు కావచ్చు, అగ్రికల్చర్ ఆఫీసర్లు కావచ్చు, అగ్రికల్చర్ ఏఓలు కావచ్చు, ఇట్లా వివిధ రకాల పోస్టులు ఇచ్చినాం. ఇదే గురుకుల పాఠశాలలలో, ఇదే రెసిడెన్షియల్ స్కూళ్లలో కొన్ని వేలాది మందికి మరి ఉద్యోగాలు ఇచ్చినాం. ఇట్లా 2,30,000 ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినాం. ప్రైవేట్ రంగంలో కేటీఆర్ గారి నేతృత్వంలో లక్షలాది ఉద్యోగాలు ఇవాళ తెలంగాణ బిడ్డలకు కల్పించినాం. మేము ఏ స్ఫూర్తితో, ఏ సంకల్పంతో ఉన్నామో అది నెరవేర్చినాం. ఇంకా మరి ఇప్పుడు మీరు ఏదైతే మాయ మాటలు, అబద్ధపు మాటలు మాట్లాడినరో, మీరు మోసం చేసే మాటలు మాట్లాడినరో అవన్నీ కూడా నెరవేర్చకపోతే ఖబర్దార్ రేవంత్ రెడ్డి ప్రభుత్వమా, మేము విద్యార్థుల పక్షాన, ఈ అభ్యర్థుల పక్షాన నిలబడతాం. తప్పకుండా వాళ్ళకు అండగా ఉంటాం, పోరాడతాం. ఖచ్చితంగా ఆ వారికి న్యాయం జరిగేదాకా, ఈ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో, డిఎస్సి అభ్యర్థులు ఉన్నారో వారికి న్యాయం జరిగేదాకా, వాళ్ళు అడిగింది మీరు చేసేదాకా కూడా వారెంబడ ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మరి అంతేకాకుండా విద్యాశాఖ రేవంత్ రెడ్డి దగ్గర పెట్టుకున్నాడు. ఓ పుస్తకాలు టైంకి ఇయ్యాడు.
దానికి ఒక మంత్రిని ఎవరినో ఇస్తే అయిపోతుంది కదా, నీ దగ్గర వాళ్ళకు నువ్వు చెప్తినట్టు వాళ్ళకు ఇచ్చుకుంటే అయిపోతుంది కదా. ఓ పుస్తకాలు సరిగా ఉండే టైంకి ఇవ్వవు, ఓ కాలేజీలు సరిగా స్టార్ట్ చేయవు. పుస్తకాలు ఇస్తే అదే ఆంధ్రప్రదేశ్లో ఇదే చంద్రబాబు నాయుడు గెలిస్తే పాత ముఖ్యమంత్రి బొమ్మనే పెట్టి ఇచ్చిండు. మరి మీ గురువుగారు చేసింది కూడా నీకు చేయత్తలేదు. మరి ఆయన ఇదే మెగా డిఎస్సీని ఆయన గెలిచిన తెల్లారి సంతకం ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన వెంటనే మెగా డిఎస్సీ మీద సంతకం పెట్టిండు. మరి అక్కడ మీ గురువు చేసిన గురువుని చూసినా నేర్చుకో. ఇదే అక్కడ ఇస్తా అన్నటువంటి వాళ్ళు మాట ఇచ్చినటువంటి పెన్షన్ ఏదైతే ఉందో దాని మీద కూడా సంతకం పెట్టిండు. మరి నువ్వు ఇస్తా అన్న 4,000 పెన్షన్ ఏది? నువ్వు ఇస్తా అన్న తులం బంగారం ఏది? నువ్వు ఇస్తా అన్న రైతు బంధు 15,000 ఏవి? నువ్వు చేస్తా అన్నది ఒక్కటి కూడా చేయలే. ఒక బస్సు, అది తుస్సు తప్ప, బస్సు తుస్సు తప్ప నువ్వు చేసింది ఏం కూడా లేదు ఈ రాష్ట్రంలో. ఇక అంటే ఏదో రకమైన ఫోన్ ట్యాపింగ్ అని ప్రజలను అటుమల్పుడు, ఈ ఉద్యోగాల పేరు చెప్పి ఇట్లా టైంపాస్ చేసుడు, నిరుద్యోగులను ఇబ్బంది పెడతా ఉంటే ప్రజల్లో ఏదో ఒక రకమైన ఆందోళనలు క్రియేట్ చేస్తూ ఉంటే ప్రజల మధ్యలో ఏదో ఒక సబ్జెక్టు చేస్తూ ఉంటే ఇప్పుడు ఇచ్చే కేసీఆర్ రెగ్యులర్కి ఇచ్చే 2,000 ఆసరా పెన్షన్ అవ్వ తాతలదే ఇప్పటికే 2-3 నెలలది కట్ చేసిండు. ఇప్పటి వరకు ఇయ్యలే వాళ్ళకు. ఇక నువ్వు ఇచ్చేది 4,000 పక్క పెట్టు. అంటే ఇప్పుడు వట్టిగా ఉంటే ప్రశాంతంగా తెలంగాణ ఉంటే మా పెన్షన్ ఏదైనా అడుగుతారు, మా కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఏదైనా అడుగుతారు, రైతుల రైతు బంధు అడుగుతారు. కేసీఆర్ ఉన్నప్పుడు ఈ కాలంలో వరద కాలువ ఫుల్ నీళ్లు ఉంటుండే. కాళేశ్వరం ఇప్పుడు మొన్న ఒక రైతు దగ్గర పోతే రైతు ఏమంటాడంటే, సార్ కాలం చేయకపోయినా కేసీఆర్ గారు కాళేశ్వరం కట్టిండు సార్. గా కాళేశ్వరం నీళ్లతోటి మాకు 9.5 ఏండ్లు ఎక్కడ కూడా ఒక ఎకరం కూడా మడి కూడా ఎండకుండా ఆ కాళేశ్వరంతో నీళ్ళిచ్చిండు సార్. కాలం పైన కాళేశ్వరం కాపాడుతుండే, మా కేసీఆర్ కాపాడుతుండే సార్ అని ఇవాళ ఈ రైతులు మొరో మొత్తుకునేటువంటి పరిస్థితి ఇవాళ రేవంత్ రెడ్డి. అంటే ఏది కూడా చేయరు. ఇక నీళ్ళు ఇయ్యరు, కరెంట్ ఇయ్యరు, ఉద్యోగాలు ఇయ్యరు. అంటే మభ్యపెట్టి ప్రజల్లో ఏదో రకమైనటువంటి ఆందోళనను మరి క్రియేట్ చేసి ఏది అడగకుండా చేసేటువంటి విధంగా ఇవాళ 7 నెలలు టైంపాస్ కాలయాపన, కాంగ్రెస్ కాలయాపన పాలన చేస్తుంది. ఇది ప్రజాపాలన కాదు. ప్రజలెవరు కూడా మరి ఇలా ప్రజాభవన్ దగ్గర పోతలేరు. ఒకే ఒక్కడు ముఖ్యమంత్రి అనే ఒక సినిమా ఉంటుంది. గట్ల ఇలా ఈయనది ఒకే ఒక రోజు ప్రజాభవన్, ప్రజాపాలన ఒకే రోజు. 7 మాసాలుగా ఒకే రోజు ఈ ప్రజాభవన్, ఒకే రోజు ఒక్కొక్క ముఖ్యమంత్రి లాగా రేవంత్ రెడ్డి పరిపాలన సాగుతుంది. చిత్తశుద్ధి ఉంటే ఎవరైనా గెలిచిన తర్వాత ఇలా మీ గురువు గారు చంద్రబాబు నాయుడు చూసి నేర్చుకో. ఇవాళ నువ్వు ముఖ్యమంత్రి అయినా అయిపోయాయి. ఇక విమర్శించుడు బంద్ చేసి ప్రజలకు ఏం చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎట్లా చేయాలనేది నేర్చుకొని ప్రజలకు ఇప్పటికైనా నువ్వు ఇచ్చినటువంటి ఆనాడు మోసం చేసినటువంటి, దగా చేసినటువంటి, నయవంచన చేసినటువంటి ఆ మోసాలన్నిటినీ పక్కన పెట్టి ఇలా ప్రజలకు ఇచ్చినటువంటి మాట, ప్రజలలో నువ్వు ఆ రోజు ఏదైతే మాట్లాడి ప్రజలను వంచి ఇలా నువ్వు గెలిచినావో ఆ మాట నిలబెట్టుకొని ఆ పెన్షన్లు కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, రైతు బంధు కానీ, ఈ ఉద్యోగాలు కానీ అన్ని కూడా కల్పన చేయాలి. మరి మీ జాబ్ క్యాలెండర్ ఏమైంది? ఏది నీ జాబ్ క్యాలెండర్? ఇప్పటివరకు జాబ్ క్యాలెండర్ లేదు. అంటే అసెంబ్లీలో చర్చ చేసి చెప్తాం, ఎన్ని ఎకరాలకు రైతు బంధు ఇవ్వాలో చెప్తాం, కరెంట్ ఎంత ఇవ్వాలో అసెంబ్లీలో మాట్లాడి చెప్తాం, దీనికి ఈ కమిటీ ఎత్తాం, దానికి ఆ కమిటీ ఎత్తాం. ఏం కమిటీ ఎత్తావా? 9.5 ఏళ్ళు పాలన చేసి ప్రజారంజకమైనటువంటి పాలన, దేశానికి ఒక రోల్ మోడల్, దేశానికి ఒక దిక్సూచినటువంటి పరిపాలన అందించాడు కేసీఆర్ గారు. మరి ఇవాళ నువ్వు కమిటీలు వేస్తా అని కాలయాపన చేసి కమిటీల పేరట మా అసెంబ్లీలో మాట్లాడి తీర్మానం చేసి చేస్తాని కాలయాపన తప్ప, కాంగ్రెస్ కాలయాపన పాలన తప్ప ఇది ప్రజా రంజక పాలన కాదు, ప్రజలను వంచే పాలనలాగా కాంగ్రెస్ పాలన ఉన్నది. కనుక ఇప్పటికైనా మీరు సోయికొచ్చి మరి ప్రజలను ఇలా వానలు పడతలేవు. ఇప్పటికే కాళేశ్వరం నీళ్లు ఎట్లా ఇవ్వాలి, ఎట్లా నీళ్లు నింపాలి, ఎట్లా పొలాలకు మళ్ళకు నీళ్ళు ఇవ్వాలనే ఆలోచన చేయండి. కరెంటు ఏమున్నది, గతంలో కేసీఆర్ ఎట్టించిందో అట్లా ఇస్తే అయిపోతుంది. కొత్త ముచ్చట్లు, కొత్త ఆలోచన చేసి ఇవాళ అది చేస్తూ ఉన్నారు. ఇవాళ దాదాపుగా 1000 పైగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు విద్యార్థులు. దయచేసి విద్యార్థులారా, మీరు ఆమరణ నిరాహార దీక్షలు, మరి తల్లిదండ్రులు మిమ్మల్ని ఎంతో గొప్పగా సాదుకున్నారు. మేమున్నాం బిడ్డ, కేసీఆర్ గారు ఉన్నారు, బీఆర్ఎస్ ఉన్నది, మిమ్మల్ని అండగా ఉంటుంది. మీ హక్కులను కొట్లాడి సాధించేదాకా మీతో ఉంటాం. దయచేసి ఎవరు కూడా మరి ఆత్మహత్యలకు కానీ
ఈ పూర్తి స్థాయిలో మీకు ఇబ్బంది అయ్యేటువంటి విషయాలను చేసుకోవద్దని మీ అందరికీ చేతులు జోడించి విద్యార్థులను కోరుతా ఉన్నా. మేమందరం తెలంగాణ ప్రజలమందరం మీ వెన్నంటి ఉంటాం, మీ తోడుగా ఉంటాం. మీ హక్కులు సాధన అయ్యే వరకు, మెగా డిఎస్సి పెట్టే వరకు, ఎట్లాగూ 3 నెలలు పోస్ట్పోన్ చేయకపోతే మరి విడిచిపెట్టే సమస్య లేదు, మీకు అండగా ఉంటామని చెప్పి మరొకసారి కోరుకుంటూ, మరి తెలంగాణ బిడ్డలను అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఏం తప్పు చేసిరు? వాళ్ళు ఏం చేసిరని అరెస్టులు చేస్తూ ఉన్నారు? ఏం చేసిరని వాళ్ళను దెబ్బలు కొడతా ఉన్నారు? ఇది వెంటనే మరి ఆపు చేయాలి, బిడ్డలకు అండగా ఉండాలి. మా ప్రధానమైన విద్యార్థుల డిమాండే మా డిమాండ్. మెగా డిఎస్సి పెట్టండి. మరి ఒక టెట్ సంవత్సరానికి 2 సార్లు పెట్టాలి. విద్యాశాఖ నిర్వీర్యంగా ఉన్నది, విద్యాశాఖ మంత్రి లేడు. ఆ పేపర్లు కేసీఆర్ ఉన్న బొమ్మను చింపేసిరు. అంటే పుస్తకాలు ఎప్పుడు ఇవ్వాలి, దానిలో ఏమున్నది ఏం లేదనే సోయిలేని ప్రభుత్వం ఎలా నడుస్తూ ఉంది. అంటే మీ ప్రభుత్వంలో ఏం చేయాలి, ఎట్లా చేయాలనేటువంటిది కూడా వాళ్ళు ఉన్నారు కనుక విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు మీ ఎవరికైనా శోధనకి చేయండి. మీ దగ్గర ఉన్నటువంటి ఇంకా మున్సిపల్ శాఖలు, ఇంకా ఇతరత్ర శాఖలు ఇంకో చాలా మందికి పని చేస్తే వాళ్ళు ఇంత పని చేసుకుంటారు. ఆ పని జరిగే అవకాశం ఉంటుంది కనుక రేవంత్ రెడ్డి గారికి మా డిమాండ్ ఒకటే, బీఆర్ఎస్ పక్షాన ఖచ్చితంగా మరి మెగా డిఎస్సి పెట్టండి అన్న. 2 లక్షల ఉద్యోగాలు మరి దాదాపు 7 మాసాలు కంప్లీట్ అయితేనే ఉన్నది. ఇక ఇంకొక 5 మాసాలు అయితే అయిపోతుంది మీ యొక్క గడువు. ఆ 2 లక్షల ఉద్యోగాలతో పాటుగా ఒక టెట్కి 2 6 మాసాల గడువు ఉండాలి జనరల్గా. మరి అది కూడా మీరు నిపుణులతో ఒకసారి ఆలోచన చేసి మరి మీరు నిర్ణయాలు తీసుకోవాలి. ఎట్లా పడితే అట్లా నిర్ణయాలు తీసుకున్నది కాదు. ఇలా విద్యార్థులు చాలా ప్రమాదంలో ఉన్నారు. కరెంటు తీసేస్తారా? ఏం అన్యాయం అండి ఇది? తాగేదానికి నీళ్ళు ఇయ్యారా? మన తెలంగాణ బిడ్డలు కాదా వాళ్ళు? తెలంగాణ బిడ్డలను మీరు అంత అన్యాయానికి, వాళ్ళ తిండి లేక తిప్పలు లేక పోలీసు వాళ్ళు వాళ్ళని ఎంత నీచంగా వాళ్ళని దారుణంగా దాడి చేస్తున్నారంటే ఇది తెలంగాణనా మళ్ళా 10 ఏళ్ల కింద తెలంగాణనా అని గుర్తొచ్చే విధంగా ఇవాళ వీళ్ళ పరిపాలన కనుక మీరు తప్పకుండా రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేయండి. తప్పకుండా వాళ్ళను వెంటనే వారు చెప్పిన విద్యార్థులు చెప్తున్నటువంటి డిమాండ్లన్నీ కూడా నెరవేర్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. థ్యాంక్ యూ అన్నా. ఎస్ ఇవ్వమంటాను. నేనేమంటానంటే ఇవాళ డిఎస్సి పెట్టిన దాన్ని వాళ్ళు ఏదైతే 25,000 ఉద్యోగాలు ఇస్తామని వాళ్ళు ప్రామిస్ చేశారు, వాటిని మెగా డిఎస్సి పెడతామన్నారు. దాన్ని పెట్టమంటున్నాం. ఒకటి అట్లాంటప్పుడు వాళ్ళు ఎందుకు చెప్పాలి? మాయమాటలు ఎందుకు చెప్పాలి? 25,000 ఉద్యోగాలు డిఎస్సి పెడతామని ఎందుకు చెప్పాలి? అవసరాన్ని బట్టి, ఆనాడున్న పరిస్థితులను బట్టి గురుకుల పాఠశాలలో మేము ఆ టెట్ పెట్టాం కదా మేము. ఎస్ మరి వాళ్ళు 25,000 ఉద్యోగాలు ఎట్టిస్తామని అన్నారు. నేను అదే అంటున్నా. మరి 25,000 ఉద్యోగాలు ఇస్తామని వాళ్ళు చెప్పారు కనుక మెగా డిఎస్సి పెడతాం అన్నారు కనుక పెట్టమంటున్నా నేను. ఎస్ నేను అందుకే దీన్ని ఎస్ 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 విద్యార్థులకు ఏంటంటే ఒకేసారి నెలకు 2 నెలలకు ఒక పరీక్షలు పెడతా ఉంటే ఒక సబ్జెక్టు ఒక్కొక్క పరీక్షకు సంబంధించింది 10 పుస్తకాలు, 8 పుస్తకాలు, 12 పుస్తకాలు ఉంటాయి. వాటిని చదవడానికి విద్యార్థికి సమయం కావాలి కదా. కేంద్ర ప్రభుత్వం ఎన్టీఏ పరీక్షలు నిర్వహించింది, వాటిని రద్దు చేసింది. అసంబద్ధంగా దాని మీద ఇంతవరకు టీఆర్ఎస్ నాయకులు కానీ టీఆర్ఎస్ విద్యార్థి విభాగం కానీ విద్యార్థుల కోసం ఇక్కడ కూడా మాట్లాడారు. ఏ పరిస్థితి? ఎన్టీఏ NTCS నేషనల్ కౌంటర్ టెస్ట్ అర్థాంతరంగా మధ్యలో ఆపేసి మళ్ళీ తీసుకొస్తారు. తప్పకుండా దాన్ని డిమాండ్ చేస్తాం. ముందు పోరాడతాం. ఇప్పుడు మొన్న నీటి పరీక్షలు పెడితే దాన్ని వ్యతిరేకించినాం కదా, కోర్టులకు కూడా పోయినాం కదా. మేము కొట్లాడుతున్నాం దాన్ని రద్దు చేయాలని చెప్తున్నాం. బీఆర్ఎస్ విద్యార్థి ముట్టడి చేసింది, రాష్ట్ర వ్యాప్తంగా అరెస్టులు చేసారు. ఆ అరెస్టులో స్థానికంగా మేము కూడా ఉన్నాం. నేను ఏమంటున్నా, మీరు బీఆర్ఎస్ విద్యార్థి పోరాటం లేదంటే మొన్న బీఆర్ఎస్ విద్యార్థి నాయకులను మీడియా అందరి సాక్షిగా రాష్ట్రం మొత్తం అరెస్ట్ చేసారు. రాష్ట్రం మొత్తం లేదు అంటుంది. మీ పాత్ర లేదంటే నేను ఏమంటున్నానే,
మీరు మీరు ఇంటర్మీడియట్ విద్యార్థులు చాలా నష్టపోతారు. ఇప్పుడు మీరు బీఆర్ఎస్ విద్యార్థులు యాక్టివ్ ఉండాలంటూ ఎస్ రెడీ తప్పకుండా చేస్తాం. కార్యాచరణ. దానిలో కార్యాచరణ. భాగంగా అందరూ ప్రకటిస్తారు. మేము ప్రకటించి ముట్టడి సక్సెస్ అయినాం. ఇటు ఎక్కడికక్కడ వేల మందిని అరెస్ట్ చేసినప్పటికి కూడా 4-5 గ్రూపులుగా పోయి ముట్టడి చేసి ముట్టడిలో సక్సెస్ అయ్యి అరెస్ట్ అయ్యి కేసుల పాలేదు బీఆర్ఎస్ విద్యార్థులు. లేదు అనుకోకూడదు. కాకపోతే మొన్ననే ప్రజలు ప్రతిపక్షంగా ఉంచిన వాళ్ళు మళ్ళీ ఇప్పుడే ఇబ్బంది పెడితే ప్రభుత్వం వెంబడే పడుతున్నారు అనే ఒక ఉద్దేశంతో మళ్ళీ లైన్ తీసుకున్నాం. నీట్ విషయంలో స్పందించిన రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా బీఆర్ఎస్ విద్యార్థి నాయకులు ఇళ్లలోకి వెళ్లి దౌర్జంగా ఇళ్లలో నుండి పట్టుకొచ్చి అరెస్ట్ చేశారు. మొన్న కేంద్ర ప్రభుత్వం ఉంది కదా, ఏంటి? అవునా? కేంద్ర నీట్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కాదు, ఏదైనా విద్యా వ్యవస్థ పైన పోరాటం ఉంటుంది. పోరాటం చేస్తేనే హైకోర్టు సుప్రీంకోర్టు స్పందించారు. 100%